సోనియా విష్ణుప్రియ మీద తన పెంపకం మీద కామెంట్స్ చేసింది కదా. అది నిజం చెప్పాలంటే అది నేను చెప్తాను, క్వశ్చన్ ఏం అవసరం లేదు, నేను చెప్పేస్తాను నుంచి డీటెయిల్గా చెప్తాను. ఎందుకంటే నేను ముందు విష్ణు క్యారెక్టర్ గురించి చెప్తానండి. ఇప్పుడు మనకి ఏదైనా దెబ్బలు జరిగితే అమ్మ అంటాం, ఏడుస్తాం, దాని మీద సింపతి గెయిన్ చేసుకోవాలని చూస్తాం. తన్ని ఎన్ని దెబ్బలు కొట్టినా కూడా బిగ్ బాస్ హౌస్లో తను ఎటువంటి సింపతి యూజ్ చేసుకోవట్లేదు, ఎలాంటి ఎమోషన్ చూపించట్లేదు. ఒక్క ఎమోషన్ తను చూపిస్తుంది, అది కూడా హ్యాపీగా అందరూ నవ్విస్తూ ఉంటుంది. అలాంటి క్యారెక్టర్ తంది, చాలా మంచి క్యారెక్టర్ నాకు అనిపిస్తుంది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది తను అలాంటి క్యారెక్టర్ని చూడటం. నాకైతే చాలా నచ్చింది విష్ణుప్రియ. అలాంటి క్యారెక్టర్ చాలా రేర్ అనిపిస్తాయి. ఎందుకంటే తనలో ఎంత బాధ ఉన్నా కూడా ఎంతవరకు ఒక ఎమోషన్ కూడా బయటకు చూపించకుండా తన సింపతి అనేది వాడకుండా ఆడుతుంది గేమ్. సో ఇక మీరు అడిగిన పాయింట్ ఏంటంటే విష్ణుప్రియ అండ్ సోనియా ఈ గొడవ గురించే కదా. సో ఎందుకు అలా ఉందని చెప్పేసి అక్కడ ఉంది. నిజంగా చాలా తప్పు సోనియా అనటం, అది అనేది ఎంత రాంగ్ అంటే తన పేరెంట్స్ ఉన్నారు లేని విషయం నీకు ఎందుకు సోనియా? నిజం చెప్పాలంటే నీకు పేరెంట్స్ ఉన్నారు. సో నువ్వు చేసే గలీజ్ ఎంత ఉందో తెలుసా. నేనే నీ గురించి తప్పుగా మాట్లాడతాను, సోనియా గారి గురించి. ఇప్పుడు ఇది బయటకు వచ్చిన తర్వాత సోనియా గారి మీరు చూడాల్సింది వీడియో. సో మీరు చేసే మాటలు, పద్దాలు చేసే హగ్గు మన తెలుగు వాళ్ళం సార్. కన్నడ వాళ్ళ సంగతి మనకు తెలియదు, నాకు వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ కల్చర్ కూడా తెలియదు. మన తెలుగు వాళ్ళు మనకి ఎలా ఉంటుంది హగ్ ఇవ్వడం అనేది. మన ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆడపిల్ల వాళ్ళ తండ్రికి హగ్ ఇవ్వడానికి కానీ అంటే తండ్రితో క్లోజ్గా ఉంటానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి కల్చర్ మన తెలుగు కల్చర్ చాలా ఇదిగా ఉంటుంది. అలాంటి కల్చర్లో ఉండటం వల్ల అలాంటి కల్చర్లో మనం ప్రతిదానికి వెళ్ళి అందరం హగ్ చేసుకోవడం, ఒక చీప్గా తన ఒక ఇదిగా చేయడం, అది నాకు కరెక్ట్గా అనిపిస్తుంది. సో అది కరెక్ట్ కాదు. సో నువ్వు అలాగుండి ఎదుటి నువ్వు అలా బ్లేమ్ చేయడం కరెక్ట్గా అనిపిస్తుంది. నువ్వు తప్పుగా ఉన్నావు, నీ ప్రవర్తన కొంచెం తప్పుగా ఉంది, నువ్వు మాట్లాడేది తప్పుగా ఉంది, నువ్వు చేసేది తప్పుగా ఉంది, నీ ప్రతిదీ తప్పుగా ఉండి నువ్వు ఎదుటి మనిషిని తప్పు అని ఎలా అంటావు? అమ్మ నాన్న లేరు కాబట్టి నువ్వు అలా మాట్లాడుతున్నావు, అలా అమ్మ నాన్న లేరు కాబట్టి ఇలా చేస్తున్నావు, ఉంటే కనుక అలా మాట్లాడరు, అమ్మ నాన్న ఉంటే ఎలా ఉండరు, ఇదే ఉంటే ఎలా, అసలు ఎలా అంటున్నావు? అది నోటికి ఎలా వస్తుంది? అమ్మ నాన్న లేరు అంటాం, అసలు అలా మాట్లాడటం కానీ అసలు అది కరెక్ట్ కాదు. అసలు ఎవరైనా సరే అమ్మ నాన్న లేరు అయినా కూడా తను ఒకటి అర్థం చేసుకోవాలి. తను ఫస్ట్ రోజే చెప్పిందంట అక్కడ నాగార్జున గారితో మాట్లాడినప్పుడు. ఫస్ట్ రోజు చెప్పలేదంటే చెప్పింది. ఫస్ట్ రోజు వచ్చిన రోజు మీ పేరెంట్స్ గురించి అడిగితే అలా అమ్మ నాన్న లేరని చెప్పాను, అన్నీ చెప్పాను సార్ అని. సో అంత ఇంగిత జ్ఞానం కడుపుకు అన్నమేగా తినేది, ఇంకోటి ఏదో కాదు కదా. సో నోరేసుకుని అడగటం కాదు, మాట్లాడడానికి నువ్వు ఒక క్లారిటీ, నువ్వు చాలా నాకు అనిపించింది యష్మి మాట్లాడే పాయింట్ చాలా మంచిగా సోనియా కదా, సోనియా చాలా మంచిగా మాట్లాడుతుంది. సరే తను డిఫెండ్ చేసుకునేవి ఇది ఎంత బాగుంది, చాలా తెలివిగల అమ్మాయి, చాలా ఇదిగా అనుకున్నా. కానీ మాట్లాడడానికి అంటే ఒక మైండ్ లేని అమ్మాయిలా మాట్లాడిన ఎంత చిల్లర మాట్లాడావంటే ఆ మాటలు ఒక చిల్లర రోజులు మాట్లాడావు. నువ్వు ఉన్న స్టేజ్కి మీరున్న దీనికి అసలు అయితే కరెక్ట్ కాదు అలా మాట్లాడడం. ఎంతలా పోలైనా సరే మనకి ఏదైనా లేదనుకుంటే, అరే ఇప్పుడు ఆకలి వేసేవాడి దగ్గరికి వెళ్ళి మనం వాడి ముందే అన్నం కూర్చుంది అంటే మనకి ఎలా ఉంటుంది? సో అలాగే ఆ పేరెంట్స్ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి గురించి మాట్లాడితే వాళ్ళకి అసలు వాళ్ళ గురించి ఎలా ఉంటుంది, అప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే ఎంత ఏడుపు వస్తుందో. అదే కనీసం మన అమ్మ నాన్న ఉన్నా మన పక్కన ఎవరైనా కేర్ చేస్తుంటే, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కానీ అమ్మ పక్కన ఉన్న మన ఫ్రెండ్ని కేర్ చేస్తుంటే అరే మనకు ఫీల్ వస్తుంది, అరే మన అమ్మ నాన్న ఉంటే మనం కూడా కేర్ చేస్తారు కదా, మన అమ్మ నాన్న ఉన్నా కూడా బతికే ఉన్నా కూడా అలాంటి ఫీల్ వస్తుంది. అంటే కేర్ చేసేవాళ్ళు లేరు కదా, మన పక్కన లేరు కదా అని మన అమ్మ నాన్న గుర్తు చేసుకుని మన ఇంటికి వెళ్ళిపోయి అమ్మ అనుకుంటాం, అది కూడా కూర్చుంటాం. సో అలా ఫీల్ అయ్యే ఎమోషన్లో ఉన్న మనము ఆ అమ్మ నాన్న లేరనే విషయాన్ని తనకు గుర్తు చేసి అంత బాగా చేయడం కరెక్ట్. ఇంకో గ్రేట్ థింగ్ ఏంటంటే ఎంతంటి వేస్ట్ మాటలు వేస్ట్గా అన్ని మాటలన్నా విష్ణుప్రియ ఉంది చూడు, విష్ణుప్రియ మాట్లాడే మాటలు అసలు ఉంది కదా చూసావా. అక్కడ ఎలా అంటే తను ఎన్ని మాట్లాడినా సరే చాలా కామెడీగా తీసుకుని చూసావా. సో ఇన్ని చేస్తున్నా లేదు కానీ కెమెరా ముందు ఇన్ని చేస్తున్నా లేదు కానీ నేను మాట్లాడగానే వచ్చిందా అని చెప్పి నవ్వుకుంటా దాన్ని కూడా ఫన్నీగా మాట్లాడింది చూసావా. అది విష్ణు కూడా గొప్పతనం. అదే కాక విష్ణుప్రియ తన ఎమోషనల్ని ఎంత కళ్ళెంబడి నీళ్ళు తిరిగి ఆ మాట అన్నప్పుడు కళ్ళెంబడి నీళ్ళు తిరిగి తన ఫేస్ చూడాలి. ఇప్పుడు నేను లైవ్లో చూసేప్పుడు తన ఎమ్మడి కళ్ళెంబడి నీళ్ళు వచ్చేసి కళ్ళు కింద డ్రాప్ కూడా పడకుండా తను ఆపేసుకొని తను అక్కడ మళ్ళీ ఆ ఎమోషనల్ తక్కువ వేసుకొని అది చూపించకుండా ఇంకొకరు ఏమంటే తర్వాత అసలు నామినేషన్ అయిపోయిన తర్వాత అయినా సరే వెళ్ళి ఎక్కడికైనా కూర్చొని వెళ్ళి అబ్బాయి అన్నా లేదంటే నీకు వాటేసుకోవడం అలవాటు అయిపోయింది కదా. సో అలా ఏడ్చుకుంటా ఎవరైనా హక్ చేసుకుని ఏడ్చుకుంటాను అలా చేయొచ్చు. బట్ ఒక్కసారి కూడా ఇన్ని రోజుల్లో 2 weeks 3 weeks కూడా అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 2 weeks 3 weeks కంప్లీట్ అయిందా, 2 weeks 3 weeks అవుతుందా. ఇంత గ్యాప్లో కూడా ఒక్క రోజు కూడా 2 weeks అయింది. 2 weeksలో ఒక్కరోజు కూడా తను ఎమోషనల్గా ఉన్నట్టు కానీ ఏడ్చినట్టు కానీ ఎవరికైనా చెప్పుకున్నట్టు కానీ లైవ్లో లేదు, అలాగే షోలో కూడా వేయలేదు, అసలు ఎక్కడ లేదు. అంత పర్ఫెక్ట్ అమ్మాయి. నాకు తెలిసి టైటిల్ విన్నర్ తనే, తీసుకొని వెళ్ళిపోమ్మా అని చెప్పేసి ఇచ్చేయాలి. ఇప్పుడే ఇచ్చేసిన తప్పలేదనిపిస్తుంది. అది అలాంటి